అనంత కోటి దండ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. తదుపరి పరమ గురుదేవ్ నిత్యలాభ విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య అష్టోత్తరస్తసి శ్రీమద్ జగద్గురు భక్తి భయ పురి గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో ఇదాస్ అనంత కోటి దండ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. రూపాను గురువర్గలు ఆచార్య తన దివ్యపాదంలో దాస్ అనంత కోటి దండ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవద్గీత పిపాసు మరియు గురు భ్రాతలందరికీ మాతృమండలికి నా యథాకి మనశ్రమాంజలి తెలియపరుస్తూ అఖిల గుణగణి నిధి కరుణాసాగర్ భక్తవత్సల కల్పతరు దయాసాగర శ్రీ హరి తాలూక మహతి కృప ఈరోజు ఈ త్రిసంధ్యా సమయంలోని భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జన్మని సర్వోత్కృష్టమైన ఫలం సత్సంగం లభిస్తుంది. ఇది కేవలం హరి గురు వైష్ణవ తాలూకు మహతి 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 కృప. పవన్ ఈరోజు ఒక అతి అద్భుతమైన ప్రసంగం విభీషణ శరణాగతి. రామాయణంలోని అనేక కాండాలు ఉన్నాయి. దాంట్లోని సుందరాకాండ అనేది అతి అద్భుతమైనది. ఎవరికైతే ఇంట్లోని వివాదం, ఆర్థిక సమస్యలు, మరి ఎవరైతే చాలామంది అప్పుల పాలైపోయారో, సమాజంలోని సన్మానం, ఉద్యోగంలోని ఎక్కడ లేదు, ఆంధ్రలోని తక్కువ, కానీ ప్రపంచవ్యాప్తంగాను భారతదేశ వ్యాప్తంగాను వాళ్ళ ఇంట్లోని సుందరాకాండ పారాయణం చేయడం వల్ల ఆ సమస్యలన్నీ తీరిపోతాయట. అటువంటి సుందరాకాండ కేవలం పారాయణం చేస్తే, మరి అది తెలుసుకొని అర్థం చేసుకుంటే ఆ వ్యక్తి తాలూకా మహిమ, ఆ ఇంట్లోని మహిమ మనం దీనికి వాక్యాలతో వర్ణించలేం. చివరికి వచ్చేసింది మనం లంక. ఈ సుందరాకాండ అంటే ఏంటి? ఆంజనేయ స్వామి లంకాకి సముద్రం ఈతరించి అవతల పక్క తీరకి వెళ్ళి లంకలో అనేక లీలలు చేసి మళ్ళీ తిరిగి వస్తారు. భక్తిదేవి తాలూకా సుధి, భక్తిదేవి తాలూకా సుధి అంటే ఏంటి? భక్తిదేవి తాలూకా మెసేజ్ ఆంజనేయ స్వామి తీసుకొచ్చి రామచంద్రమూర్తికి అందజేస్తారు. మరి ఆంజనేయ విభీషణ తాలూకా శరణాగతికి ఈ సుందరాకాండ్. విభీషణుడు లంకాన్ని విడిచిపెట్టి అందరి ముందు భారీ సభలోని మంత్రిమండలం, అక్కడ ఉన్న ప్రజలు అందరూ ఉంటుండగాను, నేనైతే రాముడి తాలూకా శరణం కోరుకుంటాను చెప్తున్నారు. అన్నిటికంటే నిజం అనేది ఎవరు? రాముడు. రాముడికి అన్నయ్యకి అర్థం చేశారు చాలా వరకు. పరో స్త్రీ ఏం చంద్రమా చవితి, వినాయక చవితి తాలూకా చంద్రుడితో పోల్చారు. వినాయక చవితిలోని చంద్రుడిని ఎలాగైతే చూడరు ఎవరు, చూస్తే నిందపాలైపోతారో, అదేవిధంగా పరో స్త్రీని ఒకవేళ మీరు చూసారనుకోండి, ఆ విధానంగా సమాజంలో నిందించుకుంటారు. అతనికి ఎంత గుణం ఉన్నా, ఎంత శక్తి ఉన్నా, ఎంత బుద్ధి ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, రావణాసుడు అంత బుద్ధి
ఐశ్వర్యం, శక్తి, జ్ఞానము ఎవరి దగ్గర ఉన్నది? కానీ రావణాసురుడు నిందించబడ్డాడు ఎందుకు? ఎప్పుడైతే పరో స్త్రీ పైన అతనికి మోహం కలిగిందో. మన రామాయణం ఇది చెప్తుంది, మన శాస్త్రం ఇది చెప్తుంది చాలా వరకు. అందుకే ఈరోజు సమాజంలో యువతులు యువతి కేవలం వాళ్ళు చేసింది అదే, పరో స్త్రీ పరో పురుషులపైన మోహం. మరి వాళ్ళు ఖచ్చితంగా సమాజంలో నిందించబడతారు. వాళ్ళు ఎప్పుడు వృద్ధిలోకి రాలేరు, ఎప్పుడు శాంతి ప్రశాంతత ఉండదు. ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత చదువు ఉన్నా, ఎంత అందం ఉన్నా, ఎంత బలం ఉన్నా, ఎంత శక్తి ఉన్నా. అందుకే భక్తి ఒక అనివార్యము. యువతులకి యువతికి ఈరోజు సారా ప్రపంచవ్యాప్తంగాను దేశ విదేశంలోనూ యువతులందరూ ఈ భక్తి మార్గానికి వెన్నుకుంటున్నారు. ఎవరైతే భక్తి మార్గంలో ఉంటున్నారో, భక్తి మార్గం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళే కేవలం శాంతి ప్రశాంతతగా ఆరోగ్యంగా ఉంటున్నారు. లేదంటే సమాజంలోని ఎటువంటి న్యూసెన్స్ అన్నీ వస్తున్నాయి, మనం తెలుసుకుంటుంటాం, చూస్తూనే ఉంటాం. సో అటువంటి దురాచారితాలకు కార్యంలోని మనం లిప్తం ఉండకూడదంటే ఖచ్చితంగా ఒక వ్యక్తికి భక్తి కావాలి, భక్తి చేయాలి. భక్తి అనేది ఎలాగొస్తుంది? కేవలం శ్రూయమాణాయం యస్యాం వే శ్రూయమాణాయం భక్తియోగో అదక్షజే చెప్తున్నారు. ఒకవేళ యస్యాం వే శ్రూయమాణాయం కృష్ణ పరమ పురుషే భక్తిర్ ఉత్పన్నం పుంస. మన జీవితంలోని భక్తి రావాలంటే మనం ఏంటి? శ్రూయమాణాయం. శ్రూయమాణాయం అంటే ఏంటి? వినాల్సిందే, శ్రవణం చేయాల్సిందే. ఎవరిని, ఏ కథ శ్రవణం చేయాలి? భగవంతుడు తలొక శ్రీహరి శ్రీమన్నారాయణుడు శ్రీరామచంద్రమూర్తి తలొక కథని వినాల్సిందే. అప్పుడు మనకేమవుతుంది? శోకో మోహ భయ ఆపుహ. మనకి శోకము అంటే దుఃఖము, మోహం వల్ల అనేక పాపంలోనే ఉంటారు చాలామంది. మరి భయము, ఆపుహ ఇవన్నీ దూరం అవుతాయి. సో రాముడు సత్యపురుషుడు, అతను దేవతల తాలూకా హితైషి, దేవతలకి రక్షిస్తారు, గోవులకి రక్షిస్తారు, ముని ఋషులను రక్షిస్తారు, ధర్మాన్ని ప్రతిష్ఠిస్తారు. రాముడికి మీరు సాధారణమైన మానవ అనుకోకండి అని చెప్పేసి విభీషణుడు ప్రస్తుతం భారీ సవాలు చెప్తున్నారు. అందుకే రాముడు తాలూకా భార్య సీతాదేవి జగజ్జనని. రాముడు సత్య సంకల్పమైన పురుషుడు, భగవంతుడు శ్రీహరి శ్రీమన్నారాయణుడు మానవ రూపంగా వచ్చారు. మీరు తెలుసుకోండి. మరి తన భార్య సీతాదేవి జగజ్జనని అంటే జగతానికి తల్లి. మీరు ఆ స్త్రీ పైన మీరు దురాదృష్టి వేయకూడదు, మీకు ఇది ఎప్పుడు మేలు కాదని చెప్పడంతోనే విభీషణుడు భారీ సవాలని అందరికి ముందు తన్నేసే అతనికి విభీషణుడి. ఆ తన్నడంతో విభీషణుడికి ఒక అవకాశం కలిగింది. సరే, ఇప్పుడే నేను లంకాని విడిచిపెట్టగలను. సరే, మన ఇంట్లోని సమస్యలు అవడం వల్ల మనం భగవంతుడికి అతి భక్తి శ్రద్ధ చేయగలం. నిజంగా కంపెనీలో సమస్య, జీవితంలో ఏ సమస్య అయినా, ఇంట్లో అని కాదు, ఇంట్లో అనుకోండి, ఫ్యాక్టరీ అనుకోండి, ఇండస్ట్రీ అనుకోండి, ఎక్కడ సమస్య అయినా మొట్టమొదటిగా మనకి గుర్తొస్తారు ఎవరు? భగవంతుడు. మనకు సమస్యలు లేకపోతే భగవంతుడు ఎప్పుడు గుర్తురారు. అందుకే సమస్యలు అనేది మనకు కావాలి, ఎందుకంటే భగవంతుడు గుర్తొస్తారు.
సమస్యలు మనకి ఒక మంచి అస్త్రం. దేనివల్ల మనకి భగవంతుడు గుర్తొస్తారు. సమస్యలు చూసి భయపడడం, సమస్యలు చూసేసి అనేక వ్యసనాలు, చెడు అలవాట్లు, ఆత్మహత్య చేసుకోవడం, ఇది మనుషుల తాలూకా స్వభావం కాదు. సమస్య రావడంతో భగవంతుడు గుర్తొస్తున్నారా లేదా? సో విభీషణుడికి అదే విధానంగా భగవంతుడు గుర్తొచ్చారు. భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. సత్య సంకల్పం రాముడి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. సో విధానంగాను విభీషణుడు రాముడి తాలూకా శరణాగతి వెళ్తున్నారు. అక్కడ కపిరాజ్, ఎవరు? సుగ్రీవ అంటున్నారు, దశానన తాలూకా తమ్ముడు, ఇతని కూడా కొన్ని తలకాయలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి అని. కానీ రామచంద్రమూర్తి ఏమంటున్నారు? విభీషణుడు వచ్చారంటే రామచంద్రమూర్తి అతనికి ఏమంటున్నారు అది మనం తెలుసుకోవాలి. కోటి విప్రబధ लागोहे जाहु आए शरण तजहु नहीं ताहु सनमुख हई जीव मोहि जानवी जन्म कोटि अघना सहित बही राम श्रिया राम राम श्रिया राम. రాముడు చెప్తున్నారు, స్వయంగా రామచంద్రమూర్తి చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? కోటి విప్రబతో లాగోహి జాహు. ఒక కోటి విప్ర అంటే బ్రాహ్మణులు, ఒక కోటి మంది బ్రాహ్మణుని హత్య చేస్తే ఎంతైతే పాపం ఉంటుందో, పాపం కలుగుతుందో, ఆయే శరణ తజహు నహి తాహు. ఎవరైతే మన శరణం కోరుకుంటారో వాళ్ళకి శరణం ఇవ్వకపోతే కోటి బ్రాహ్మణులకు హత్య చేసినంత పాపం. ఏదో తప్పైపోయింది, మన శరణం కోరుకుందనుకోండి, ఖచ్చితంగాను అటు ఏ ప్రకారంగా విచారించకుండా అతను శరణం ఇవ్వాలి. లేదంటే కోటి విప్రుల తలక బ్రాహ్మణులు, కోటి బ్రాహ్మణుల తలక హత్య ఒక పాపం మనకు అవుతుంది అని రాముడు చెప్తున్నారు స్వయంగా. ఎవరికి? ఈ బానరులకి, సుగ్రీవుడికి, అందరికీ. మరి ఏమంటున్నారు? సనముఖ హోయి జావమహి జానవి. ఎవరైతే నా దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తున్నారో జన్మ కోటి అఘనా సహిత బహి, నేను వాళ్ళకి కోటి జన్మంతలకు పాపము నష్టం చేసేస్తాను. వాళ్ళు ఎంత పెద్ద పాపాత్ములు అయినా కూడాను వాళ్ళ పాపాన్ని నేను చూడను, పరిగణితము అంటే నేను వాళ్ళు లెక్క పెట్టను వాళ్ళు ఎంత పాపం చేశారని. కోటి జన్మల పాపం అయినా కూడాను పర్వాలేదు, ఈ జన్మలో అతను నా శరణాగతి అయితే, అతను నా శరణాగతి వైపు నాకు వస్తే నా సన్ముఖం అంటే ఏంటి? సన్ముఖం అంటే భగవంతుల వైపు. వాళ్ళ కోటి జన్మంతలకు పాపమైన కూడా పర్వాలేదు, నేను నష్టం చేసేస్తాను. స్వయంగా రాముడు అంటున్నారు. అంటే మనం చూడండి, మనం ఎన్ని యజ్ఞాలు చేస్తే, పూజ చేస్తే, ఏ కార్యం చేయడం వల్ల మన కోటి జన్మంతలకు పాపం నష్టం అవుతుంది. కానీ కేవలం శరణాగతి, కృష్ణుని శరణాగతి, రాముడు శరణాగతి, హరి శరణాగతి అవడం వల్ల మనకి కోటి జన్మలకు పాపము అయినా కూడా భగవంతుడు ఏం పట్టించుకోరట, వదిలేస్తారా చెప్తున్నారు. మరి ఒకవేళ విభీషణుడు వస్తున్నారంటే నేను వాడు పాపం ఎందుకు తీసుకుంటాను? మళ్ళీ రాముడు అంటారు, నిర్మల మన జనసో మోహి పావా మోహి కపట ఛల ఛిద్ర నభావ. నిర్మల మనసైన వ్యక్తి నా శరణానికి రాగలడు అని చెప్పి చూడండి ఎంత బాగా చెప్పారు. నిర్మలమైన మనసు ఎవరికైతే ఉంటుందో అటువంటి వ్యక్తి నా శరణం కోరుకోగలడు. అయితే భగవంతుడి శరణం ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు తలకు మనసు ఎటువంటిది చెప్తున్నారు ఇక్కడ, మోహి కపట ఛల ఛిద్ర నపావ. ఎవరిలోని కపటం ఉంటుందో అటువంటి ఛిద్రన పావ వాళ్ళు ఎన్నటికీ నా దగ్గరికి రాలేరు, నా సన్ముఖం అవ్వలేరు. మనం చాలామందికి చెప్తాం, బాబు కృష్ణ భక్తి, రామభక్తి, హరిభక్తి చెయ్యు, నామం చెయ్యి అంటే చాలామంది చేయలేరు, చెయ్యరు, ఇష్టపడదు. అప్పుడు ఏంటి? వాళ్ళు
నిర్మలమైన మనసు లేదు వీటిలో. ఎప్పుడైతే ఒక వ్యక్తి నిర్మలమైన మనసు ఉంటుందో వాడే భగవత్ సన్ముఖం అవ్వగలడు, భగవత్ శరణాగతి రాగలడు. చాలామంది భక్తి రాజ్యంలో ఉండి కూడా శరణాగతి అవ్వలేరు. శరణాగతికి 6 లక్షణాలు మన గోస్వామిలు చెప్పున్నారు. అది చెప్దాం మనం ఒకరోజు. ఏంటి ఆ లక్షణాలు? 6 లక్షణాలు. కానీ ఇది అవుట్ ఆఫ్ ట్రాక్ అయిపోతుంది. సో విభీషణ్ తాలూకా మ్యాటర్ ఈరోజు క్లోజ్ చేయాలి. సో శరణాగతి ఎవరు అవ్వగలరు? నిర్మల మన సోమయిపావ, నిర్మల మన జన సోమయిపావ. నిర్మలమైన మనసు వ్యక్తి ఆడు నాకు పొందగలడు. కపటం ఉంది వ్యక్తి ఎప్పుడు నా శరణాగతి అవ్వలేదు. మళ్ళీ ఏమంటున్నారు? భేదలేనో పఠావా దశ శీసా తబహు నో కछु భయహాని కపీషా. నా నామము, నా జపము, నా కీర్తనము, నా గుణగుణాలు, కథ వారికి చేదుగా అనిపిస్తుంది ఎవరైతే నిర్మలమైన మనసు లేదో. నిర్మలమైన మనసు వ్యక్తికి వాడికి కథ ఆస్వాదించగలడు, నామాన్ని ఆస్వాదించగలడు, కీర్తనని ఆస్వాదించగలడు, భగవంతుడి రూపాన్ని ఆస్వాదించగలడు, భగవంతుల భక్తుల్ని ఆస్వాదించగలడు. లేదంటే నిర్మలమైన మనసు వ్యక్తికి ఇవన్నీ ఆస్వాదించలేడు. చాలామందికి నన్ను నామం చేయమంటాం లేదు, 1 రోజు 2 రోజులు చేస్తారు సరదాగా, కానీ 3వ రోజు, ఎందుకంటే వాళ్ళ మనసులోని నిర్మలమైన మనసు లేదు. చెప్తున్నారు భగవంతుడు, నా శరణాగతి అయిన వ్యక్తులకే, నిర్మల మనసు వ్యక్తులే వాళ్ళు ఇవన్నీ నా శరణం కోరుకోగలరు అని చెప్పి చెప్తున్నారు. మరి సాదరతేహి ఆగే కొరిబానరో చలే జహా రఘుపతి కరుణా కరు दूर हिते देख दो भ्राता नयनानंद दान के दाता. దూరం నుంచి ఎప్పుడైతే శరణాగతి రానేయండి, నిర్మలమైన మనసు ఉంటుంది కాబట్టి విభీషణుడు నా దగ్గరికి శరణాగతి కోరుకుంటున్నాను, లేకపోతే కపటం అంటే నా దగ్గరికి రాలేరు అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఆంజనేయ స్వామికి తెలుసు. ఆంజనేయ స్వామి మరి ఇతరులు అందరూ వెళ్ళి విభీషణుడికి తీసుకొస్తున్నారు. దూరం నుంచి విభీషణుడు అక్కడ చెప్తున్నారు, దూరహితే దేఖే దో భ్రాత. 2 అందములు ఎవరెవరు? రామలక్ష్మణుని చూసేసి విభీషణుడు చకిత అయిపోయారు. అరే ఇంత అందం! రాముడు పేరు విన్నాను కానీ, గుణగణాలు విన్నాను కానీ, పరమపురుషుడు భగవంతుడిని విన్నాను కానీ ఇంత అందం ఫస్ట్ టైం చూశారు రాముడికి. అతను చూడే షాక్ కొడితే ఎలాగైతే అయిపోతారో, ఒక అద్భుతమైన రూపం చూస్తే ఎలాగైతే చకితం అయిపోతారో, జీవితంలో అటువంటి అవతారం, అటువంటి రూపం చూడలేదు. ఫస్ట్ టైం విభీషణుడు చూస్తున్నారు. రాముడు రూపం కూడా ఎవరికి ఆసక్తి కలుగుతుంది? ఎవరైతే నిర్మల మనసు ఉంటుందో వారికి ఆసక్తి కలుగుతుంది. ఆ నిర్మలమైన రూపము, అందమైన రూపం ఎవరికి ఆసక్తి కలుగుతుంది? కపటం అనే వ్యక్తులకి రాముడి తాలూకా శరీరం, రాముడి తాలూకా రూపాన్ని, రాముడి తాలూకా నామాన్ని ఆసక్తి అవ్వలేదు. ఇతనికి నిర్మలమైన మనసు కాబట్టి రాముడి తాలూకా రూపం చూడగానే చాలా చకితం అయిపోయారు, ఆసక్తి అయిపోయారు ఆ శరీరంలోని. చెప్తున్నారు, బహురీ రామ ఛబిధామ రహుఠకు ఏకట కపలరోకి. అలాగ ఉండిపోయారు, కళ్ళు తేల్చేసి. భుజ ప్రలోభ కంజారుణ లోచన. కంజారుణ కళ్ళు, అరుణ నయనము భగవంతుడిది. అక్కడి నుంచి వస్తున్నారు కరుణ నయనం ఎటువంటిది? భుజ ప్రలోభ అజానులంబిత భుజము. అది ఏమంటున్నారు? సింహకంధ అయతభర సోహ. సింహం లాంటి ఒక భుజాలట వర్ణిస్తున్నారు విభీషణుడు. ఆనన అమిత మదన మోహమాహ. మదన కామదేవుడు కూడా మోహితం అయిపోతాడు, అటువంటి మోహం, మదన మోహను. నయన నీర పులకిత అతి గీత
మన ధరి ధీర కహి మృదు భాత. నయన అశ్రు, ఆనందాశ్రు, నేను స్వామికి దర్శించుకున్నాను అని. భక్తులు స్వామిని దర్శించుకుంటే ఎంత ఆనందం పొందుతారు. తిరుపతిలోని 2 గంటలు 3 గంటలు 4 గంటలు వెయిటింగ్ చేసి స్వామి దర్శనం చేసుకుంటే ఒకటేసారి మనకి అద్భుతంగా ఉంటుంది. మరి ప్రత్యక్షంగా నువ్వు విభీషణుడు చూశారు రాముడికి అంటే ఎలా ఉంటుంది చూడండి. కళ్ళంటి నీళ్ళు వచ్చేస్తున్నాయి విభీషణుడికి. మరి చెప్తున్నారు, శ్రవణ నాథ దశానన కరమే భ్రాత నిశిచర వంశ జనమ సురత్రాత సహజ పాప ప్రియ తామస దేహ జథా ఉలుకహితమ పరనేహ. రామ్ సియ రామ్ రామ సియ రామ్. విభీషణుడు రాముడి దగ్గరికి వచ్చి తనకు పరిచయం ఇస్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ సో అండ్ సో పర్సన్. ఏమని ఇస్తారు తెలుసా? మనమైతే చెప్తాం నేను పలానా ఇంటి నుంచి వచ్చాను, పలానా ఉద్యోగం చేశానని చెప్పేసి. విభీషణుడు ఏమంటారు? నాథ, హే నాథ్, దశానన కరమే భ్రాత, నేను రావణాసుడి తలకు తమ్ముడిని పరిచయం ఇస్తున్నారు. ఇప్పుడు అడిగారేంటి మీరు ఎవరు, మీరేంటి, ఎక్కడి నుంచి వచ్చారని చెప్పేసి. ముందే వచ్చేసి విభీషణుడు తన పరిచయం ఇచ్చేస్తున్నారు. రేపొద్దున అంటారు, రాకపోతే నిందిస్తారు, నాకు శరణం ఇస్తారా, శరణం ఎవరా తెలిసిపోతుంది. అందుకే ముందుగా వచ్చేసి నేను దశానంతలకు భ్రాతని. వీళ్ళందరూ అదే అనుకున్నారు, దశానంతల తమ్ముడు వచ్చాడని చెప్పేసి. ఆ వాడిలందరికీ పడదు, బానరులకి సుగ్రీవుకి. అతను అదే వాడు అన్నారు, దశానంతలకు భ్రాత, నేను రావణాసురుతలక తమ్ముడిని. మళ్ళీ నిశచర వంశ జనమ సురత్రాత, నేను అసురుతలక వంశంలోని పుట్టాను. చూడండి, తన పరిచయం రాముడికి ఇస్తున్నారు. సహజ పాప ప్రియ తామస దేహ, నేను పాపానికి ఎక్కువ ఆసక్తి అవుతాను. తామస దేహం, తమోగుణం తలొక దేహం, పాప ఆచరితమైన దేహం. ఎలాగైతే పక్షి ఉంటుంది కదా, చీకటిలోనే కనబడుతుంది. ఏంటది? ఏం పక్షి అది? గబ్బిలుమా? గుడ్లు గుబ్బ. గబ్బిలు కూడా తనకి చీకటిలోనే కనబడుతుంది, వెలుతురులో కనబడదు. కానీ తన చీకటికి ప్రియం ఎక్కువ. చీకటి అంటే ప్రియం, ఎందుకంటే తనకు కనబడుతుంది. అలాగే గబ్బిలోకి ఎలాగ చీకటి ప్రియం, అలాగా మా శరీరము, మా వంశము పాపాన్ని అతి ప్రియం అని చెప్తున్నారు. చూడండి, రావణాసురుడు పాపానికి అతి ప్రియం అవుతాం మేము. అటువంటి దేహం, అటువంటి కుటుంబంలో, అటువంటి వంశంలో నేను పుట్టున్నాను స్వామి అని అంటున్నారు. సరే, శ్రవణ సుజసుపుని ఆయహు ప్రభుభంజన భవభీరో త్రాహి త్రాహి ఆరతి హరణ శరణ సుఖద రఘువీర. త్రాహి త్రాహి, నాకు మీరే రక్షించాలి. భగవంతుడికి శరణాగతి ఇంకా కోరుకోలేదు, శరణం ఇచ్చేసారు. ఇప్పుడు త్రాహి త్రాహి ఆరతి హరణ, నేను చాలా కష్టంలో ఉన్నాను, దుఃఖంలో ఉన్నాను, మీరే నాకు రక్షించాలి అని రావణాసురుడు వచ్చేసి. నేను మీ తల యశ శ్రవణ సుజసు సుని ఆయహు, నేను నా చెవులారా మీ తలకు యశస్వి, మీ గుణగణాలు, మీ తలకు అన్నీ విన్నాను నేను. తర్వాత చెప్తున్నారు, ప్రభు భంజన భవభీర, మీరు జన్మమృత్యు చక్రం నుంచి కూడా బయట తీస్తారు, ఉద్ధరిస్తారు. అందుకే త్రాహి త్రాహి స్వామి, నన్ను రక్షించండి అని విభీషణుడు రాముడికి అంటున్నారట. असकहि करत दंडवत देखा तुरत उठे प्रभु हरस विशेषा दीन बचन सुनि प्रभु मन भावा भुज विशाल गृहि हृदय लगावा राम सिया राम राम सिया राम. ఏంటి అసకహి కరత దండవత, ఎప్పుడైతే దండవత శరణం కోరుకున్నారో, సాష్టాంగ దండవత చేశారో, అప్పుడు తురంత ప్రభు తన ఆసనం నుంచి లెగిసి దీన బచన సుని. దీన బచన అంటే ఏంటి? అతి దీనహీనంగా తన పరిచయం ఇచ్చుకున్నారుగా. నేను పలానా వంశాన్ని, రావణాసుడి తల తమ్ముడిని అని కాకుండాను నేను మహాపాపాత్ముడిని. ఆ దీనహీనమైన వచనం విని రాముడు చాలా ఆనందపడ్డారు. మనం ఎప్పుడు కూడాను దైన్యత ఉంటాక మనం ఆనందపడతారు భగవంతుడు. అభిమానం అహంకారికి ఎప్పుడు కూడాను భగవంతుడు శరణం ఇవ్వరు. అది ఎప్పుడైతే దీనహీన
వాక్యాలు విన్నారో అప్పుడు లేపి హగ్ చేసుకున్నారట, ఆలింగనం చేసుకున్నారు. అనుజ సమేత లక్ష్మణుడు రాముడు ఇద్దరు కూడాను విభీషణుడికి ఆలింగనం చేసుకున్నారట. చూడండి ఎంత సుఖం. మరి ఈ విధానంగాను అక్కడ ప్రశ్నించారు చాలామంది టీకాలోని. ఇప్పుడుతో విభీషణుడు అని తెలుసు. విభీషణుడు ఎందుకు వచ్చేసి నేను దశానన తలక తమ్ముడు, నేను అసుర వంశంలో పుట్టున్నాను అని చెప్పడం ఏం అవసరం? వచ్చితో త్రాయి నన్ను రక్షించడం అని చెప్పేసి రాముడికి తెలియకుండా ఉంటుందేంటి ఎవరని చెప్పేసి. కానీ విభీషణుడు ఎందుకు చెప్పారు అంటే, విభీషణుడు ఎందుకు అని చెప్పారంటే, శరభంగ ఋషి మనం విన్నాం ఈ కథ. శరభంగ ఋషి దగ్గరికి వెళ్ళారు రామచంద్రమూర్తి. అప్పుడు శరభంగ ఋషి ఏం అడిగారు? ఎవరికైనా గుర్తున్నదా? ఏం కోరిక అడిగారు? చనిపోతూ శరభంగ ఋషి రాముడికి ఏం అడిగారు? స్వామి, ఈ ప్రపంచంలోని నిశాచరులందరికీ మీరు నాశనం చేయాలి. నిశాచరుల వల్ల ఎంతమంది సాధువులు, మహాత్ములు, గోవులు, బ్రాహ్మణులు అందరూ బాధపడుతున్నారు. మీరు ఖచ్చితంగా ఈ భారతదేశంలోని నిశాచరుల వంశాన్ని నష్టం చేసేసారని శరభంగ ఋషి వరం అడిగారు. మరి నేను ఆ నిశాచర వంశమే. మీరు అక్కడ ఎవరికి ఇచ్చారు మాట? శరభంగ ఋషికి ఇచ్చారు. మరి నాకు రక్షిస్తారా లేదంటే నాకు చంపుతారా? శరణాగతి తీసుకుంటే చంపలేరు. మరి అక్కడ మాట పోతుంది. నేను శరభంగ ఋషికి మీరు చెప్పారు నిశాచరితలకు వంశాన్ని మీరు నష్టం చేస్తారని చెప్పేసి, నేను అటువంటి వంశంలో పుట్టి ఉన్నాను. సో ఏం చేస్తారు? రాముడు ట్రిస్ట్లో పడిపోయారు. ఇప్పుడు శరభంగ ఋషి తలక కోరికని నేను తీర్చాలా లేదంటే నేను శరణం కోరుకున్నా నేను ఉంచాలా అనేది. మళ్ళీ ఎవరికి ఇచ్చారు? గీద్ ఎవరు? జటాయు కూడా మాట ఇచ్చారు. నేను రావణ తాలక వంశంతో వాళ్ళకి సంహరిస్తాను అని చెప్పేసి. మరి ఇతనితో రావణాసుల తాలక వంశమే కదా. మరి ఎంత పెద్ద మాట ఎదురికి ఇచ్చారు. మరి నేను అటువంటి కులంలో వచ్చాను, మీరు నాకు రక్షిస్తారా అని ప్రశ్న. సో చూడండి, శరణాగత భక్షరుడు ఎంత ఏదైనా కూడా ఎవరైతే శరణాగతి కోరుకుంటారో ఖచ్చితంగా వాళ్ళకి భగవంతుడు సంహరించరు. జో సంపతి శివ రావణ హి దీనా దియే దశ మాథ. చూడండి, ఏ సంపద అయితే రావణాసుడు పొందేరో, మహాదేవతలుగా భక్తి 10 శిరస్సు సమర్పించి కోసి ఒక్కొక్క తలకాయలు కోసి మహాదేవులకు సమర్పించారు. ఆ తలకాయలు కోసి సమర్పించడం అనేది ఏదైతే ఆస్తి, అంతస్తులు, హోదా రావణాసుడు పొందేరో, సోయి సంపత విభీషణ సబకుచ్ దీన. ఆ సంపద అంతా కేవలం శరణాగతి, నేను శరణం కోరుకున్నాను చెప్పడంతో విభీషణికి ఇచ్చేశారు. ఏ సంపత్తి అయితే 10 తలకాయలు కోసి పొందేరో ఆ సంపద విభీషణి కేవలం శరణాగతిలో పొందేశారు. అందుకే చెప్తున్నారు, జో సంపత శివ రావణ హి దీన దియ దశమాథ సోయి సంపద విభీషణ హోయి శోక్ చిధీన రఘునాథ. రఘునాథుడు ఆ సంపద అప్పుడు వెళ్ళగానే హే లంకేష్ అని పిలిచారట విభీషణికి. అరే లంకేష్తో ఉన్నాడు రావణాసుడు, ఉంటుండగానే మీరు లంకేష్ అని చెప్పేసి అప్పుడే డిసైడ్ అయిపోయారు, నీకు నేను లంకాను రాజు చేసేస్తానని. నేను లంకేష్ ఏంటి, నేనుతో లంకాని విడిచిపెట్టి వచ్చేసాను. ముందే తెలుసు ఆ లంకాలను రావణాసుడికి సమరించి నేను నీకు రాజు చేస్తాను. చాలామంది ఆపద చేశారు, బాబు రామచంద్రమూర్తి, ఒకవేళ మీరు ఇతను మనసు మారిపోయి రావణాసుడు మీ దగ్గరికి వచ్చారు, లంకేష్ చేసేసారు,
అదే కొన్ని రోజుల తర్వాత రావణాసుడు వచ్చాడు అనుకోండి, మీ తల ప్రతాపం తెలుసుకొని, మీ తల గుణగణాలు విని, మీ యశస్వి విని, మీ నామం తల ప్రభావం విని రావణాసుడు కూడా వచ్చాడు అనుకోండి, బాబు శరణాగతి అంటే, అప్పుడు మీరు ఏం చేస్తారు? మాట తిరిగి తీసుకుంటారా? మరి లంకేష్ అని పిలిచేసారు ఇతనికి, ఏం చేస్తారంటే, అరే అయోధ్య ఉన్నది, అయోధ్య లంకా కన్నాను పెద్ద రాజ్యము, అయోధ్య ఉన్నది, నా రాజ్యం ఉన్నదిగా, నేను 14 సంవత్సరాల తర్వాత నాకు వస్తుంది అది, ఆ అయోధ్యలో నేను రాజు చేస్తాను. ఎవరికి? రావణాసుడు. అటువంటి కరుణాసాగరుడు భక్తవత్సలుడు భగవంతుడిని విడిచిపెట్టేసి ఎవరిని పిలుస్తాం, ఏ తాబీ చేసుకుంటాం, ఏ విభూతి పెట్టుకుంటాం, అది తెలుసుకోవాలి మనం. అటువంటి రాముడి తరక యశస్విని మనం ఎన్నుకుంటాను, మనం శరణాగతి పొందుకున్నాను, ఎవరిని పొందుతాం, ఎవరిని పూజిస్తాం మనం? సో విధానంగాను రావణాసుడికి సంహరించి విభీషణునికి లంకలో రాజు చేద్దామని భగవంతుడు నిర్ణయం చేశారు. సో విధానంగా చాలా అద్భుతంగా ఆనందంగాను విభీషణుడు కూడాను రాముడి తాలూకా మంత్రిమండలిని ఒక సదస్సుగా చేసేసారు రాముడు. ఇప్పుడు అందరూ వెళ్ళి సముద్రం దగ్గరికి వెళ్తారు. వినయనో మానత జలధి జడో గయే తీని దిన బీతి బలే రామ శోకోప తవ భయ బిను హోయి నో ప్రీతి. సముద్రం తీరానికి వెళ్ళారు అందరూ కలిసి. సముద్రం తీరానికి వెళ్ళి సముద్రంగా వినయపూర్వకంగా వినయనో మానత జలధి జడ, సముద్రానికి వినయపూర్వకంగా అడిగారట, నాకు దారి ఇవ్వండి, నేను లంకానికి వెళ్ళాలి అని. అందరూ మంత్రిమండలి అందరూ చెప్పారు, మీరు సముద్రం చెప్తే ఖచ్చితంగా దారి ఇస్తుంది, వెళ్దామని. సరే అని చెప్పేసి వెయిట్ చేశారు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు అయిపోయింది. సముద్ర తీరాన్ని ధ్యానం చేసేసి సముద్రానికి ఆహ్వానిస్తున్నారు, సముద్రుడు వస్తారని చెప్పేసి. కానీ సముద్రుడు రాలే. వినయపూర్వంగా పిలిచారు. చెప్తున్నారు, వినయనో మానత జలధి జడ గయతి నదిన వీతి. 3 రోజులు, 3 దిన వీతి, 3 రోజులు గడిచిపోయిందట, ఇంకా సముద్రంని ఏ ప్రకారంగా పరిష్కారం రాలే. చెప్తున్నారు, బలే రామ శోకోపతబ. అప్పుడు రాముడు కోపపడ్డారట. కోపడ్డి ధనుర్బాణం తీశారు సముద్రం వైపున. ఈ సముద్రాన్ని ఇప్పుడే ఎండగొట్టేస్తాను, నీళ్ళు లేకుండా చేసేస్తాను అని. అప్పుడు అందరూ ఈ సముద్రంలో అనేక జీవరాశులు ఉంటే చనిపోతాయి, అన్నీ జలంలోనే బతుకుతారు, జలం లేకుండా వీళ్ళు బతకలేరు అని అంట. భయ ప్రీతి, భయం లేకుండా ఎవరికి ప్రీతి రాదు. ఎవరికైనా ప్రీతి అంటే ఏంటి? ప్రేమ. మనకు వచ్చింది భయంతో వచ్చిన ప్రేమ. అమ్మో భగవంతుడికి ఇలా చేస్తారేమో, అలా చేస్తారేమో, లేకపోతే తల్లిదండ్రులు ఇలా చేస్తారేమో, లేకపోతే యజమాని ఇలా చేస్తారేమో. పని చేసినప్పుడు నన్ను ప్రీతి ఎలాగొస్తుందంటే యజమాని పైన అంటే, వాడు శాలరీ ఇవ్వరేమో, లేకపోతే ఉద్యోగులను తీసేస్తేమో, భయంతో మనకు ప్రీతి కలుగుతుంది. అందుకే ఇతను మనం అంటే ప్రీతి లేదు కదా అని భగవంతుడు భయం చూపిస్తున్నారు. సాగరుడు మనకి ప్రీతి కలగాలని చెప్తే, భయంతో వచ్చే ప్రీతి త్వరగా వచ్చేస్తుంది. అయితే ఆంజనేయ స్వామికి అడిగారట చాలామంది. అక్కడ రామచంద్రమూర్తి క్రోధంతో ధనుర్మానం ఎత్తేసారు, మీరేంటి చక్కగా ఇలా కూర్చున్నారు ప్రశాంతంగాను అంటే, రాముడు క్రోధం సంగతి మాకు తెలుసు, ఇతని క్రోధమే, ఇతనికి తెలియదు అది క్రోధం అనేది లేదు. ఇప్పుడు రసగుల్లా ఉన్నది, రసగుల్లా తింటున్నాం, రసగుల్లా అంతా స్వీట్నెస్ ఉంటుంది, రసగుల్లా మధ్యలో ఏదైనా కారం ఉంటుంది ఏంటి? ఉంటుందా? చేదుగా ఉంటుందా? పుల్లగా ఉంటుందా? రసగుల్లా అంతా తీగా ఉంటుంది. ఏ మధ్యలోని ఏదో ఒకటి ఎక్కడ చేదుగా ఉంటుందో లేకపోతే పుల్లగా ఉండదు కదా. ఎందుకంటే రసగుల్లా అనేది స్వీట్ అనేది. రాముడు అనేది క్రోధరహితం, లోభరహితం. అతనికి కామక్రోధ లోభ మదవచనాలు ఏమి లేవు. అతనికి సతోగుణం, రజోగుణం, తమోగుణం అనేది లేదు. అతనితో ప్రేమమూర్తి, దయామూర్తి. అతనికి క్రోధం ఎక్కడ వస్తుంది? నవ్వుతున్నారు ఆంజనేయ స్వామి, ఇతని క్రోధం పడుతున్నారని. ఇతని క్రోధం ఎలాగుంటుందంటే, ఒకసారి మనం ఈ కథ విన్నామా?
వాలిని సంహరించి సుగ్రీవుని రాజు చేశారు. రాజు చేసిన తర్వాత 4 నెలలు చాతుర్మాసం అయింది. చాతుర్మాసం అయిన తర్వాత ఒక్కరోజు కూడా నువ్వు మాట వరుసగా కలనానికి కానీ చూడడానికి కానీ ఎలా ఉన్నారని కానీ తిన్నారా కానీ ఏది అడగలేదు 4 నెలలు. ఎవరు? సుగ్రీవు. రామచంద్రమూర్తి అంటున్నారు, నువ్వు భయం చూపించేసి సుగ్రీవుని తీసుకురా అని లక్ష్మణుడికి అంటున్నారు. లక్ష్మణుడు ఏ స్టైల్లోని బయలుదేరారో, ఎంత క్రోధంతో. నిజమే, మనం ఎంత చేసి వాడికి తిండి లేక ఉండేది, బికారిలాగా తిరుగుతుండేడు భయపడి వాళ్ళ వాళ్ళ అన్నయ్యతోని. మనం వాడికి సంహరించి వాడికి రాజు పదవి ఇస్తే ఒక్కరోజు పూర్ణిమ, అమావాస్య, ఏకాదశి, శనివారం, సోమవారం అని కూడా రాలేదు. ఇప్పుడు చెప్తానని చెప్పేసి మళ్ళీ లక్ష్మణుడికి అంటున్నారు, నువ్వు ఓన్లీ భయం చూపించు, వాడికి ఏం చేయకు సుమా. చూడండి, వాడు నా శఖ. క్రోధం చేస్తున్నారు కానీ ఏంటి మళ్ళీ అంటున్నారు, మళ్ళీ బ్రేక్ వేస్తున్నారు. నువ్వు ఓన్లీ భయం చూపించాలి, నువ్వు ఆవేశంగా వాడికి ఏం చేయక. భగవంతుల క్రోధం ఇలా ఉంటుంది. ఊరికి నేను చూపించుకుందని క్రోధం తప్ప అది. జటాయు కూడా చెప్పారు క్రోధం. జటాయుకి 2 రెక్కలు ఎవరు కోసేశారు? రావణాసుడు చూసి జటాయుకి చూశారు, నీకు ఈ పని ఎవరు చేశారు, ఇప్పుడే వాళ్ళకి నేను వంశంతో సహా సంహరిస్తాను. కానీ జటాయు, ఏ తాత మీరు చెప్పకండి దశరథ మహారాజుకి. రావణాసుడు వాళ్ళ వంశంతో సహా వచ్చి చెప్తాడు, నేను సీతాదేవిని అపహరించాను, నాకు రాముడు ఇలా పనిష్మెంట్ ఇచ్చారని చెప్పేసి. అప్పుడు జటాయు కూడా చనిపోయిన ముందు నవ్వుతున్నారట. ఏంటి స్వామి మీరు ఎందుకు క్రోధం పడతారు, ఏమైంది? ఇప్పుడే చెప్తున్నారు ఏంటి, మీరు చెప్పకండి సీతాకి అపహరణం రావణాసుడు చేశారని చెప్పేసి. క్రోధంలో కూడా మీరు రావణాసుడికి ఏమంటున్నారు? రావణాసుడు స్వయంగా సపరివారంతో వచ్చి చెప్తాడు దశరథ మహారాజుకి, అంటే వైకుంఠానికి. అంటే చూడండి, అప్పుడే డిసైడ్ చేసేసారు, నేను రావణాసుడికి నేను వైకుంఠానికి పంపిస్తానని చెప్పేసి. నాకుతో ఒకరినే పంపిస్తున్నారు, మీరు సపరివారంతో పంపిస్తున్నారు. క్రోధంలో కూడా ఎంత దయ, రాముడి తలక క్రోధంలో కూడా ఎంత దయ. ఏంటి సపరివారంలోని ఎక్కడ పంపిస్తున్నారు? వైకుంఠానికి పంపిస్తున్నారు. ఎవరికైతే ముని ఋషులు యోగిలు జ్ఞానులు కూడాను పొందపోయిన రావణాసుడు పరివారంతో సహా చెప్తున్నాడు. రావణాసుడిగా చనిపోయిన ముందు, నేను నా బలం బుద్ధి వల్ల నేను లంకాలను మీకు అడుగుపెట్టడానికి ఇవ్వలేదు, నేను యుద్ధం చేశాను, నా సమర్థం ఉంటుండగానే నేను యుద్ధం చేశాను మీకు. కానీ ఇప్పుడు మీరు ఆపుకోండి, చూద్దాం, నేను మీ వైకుంఠానికి వెళ్తాను, మీరు ఆపండి, మీకు ఎంత సమర్థం ఆపండి నాకు. చనిపోయిన ముందు భగవంతుడు నవ్వుతున్నారు, మీ లోకానికి నేను వెళ్తాను, మీరు నాకు ఆపి చూడండి. ఎందుకంటే భగవంతుడి చేతులను ఎవరైతే సంహరించారో వాళ్ళు ఖచ్చితంగా నువ్వు మోక్షాన్ని వైకుంఠానికి వెళ్ళిపోతారు. భగవంతుడికి ముందు వైకుంఠ లోకానికి రావణాసుడు వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఛాలెంజ్ చేస్తారు, మీరు ఆపి చూడండి మా వంశానికి, మా వంశంతో సహా నేను వెళ్తున్నాను మీ లోకానికి అంటున్నారు. భగవంతుడి తరగ క్రోధం ఇటువంటిది. ఒకటి సుగ్రీవ దగ్గర, ఒకటి జటాయు. ఇప్పుడు ఎక్కడ చూపిస్తున్నారు? సముద్రం దగ్గర చూపిస్తున్నారు. ఇతను క్రోధం ఎలాగే ఉంటుంది. క్రోధం చూపించుకొని భయపడి సముద్రం బయటికి వచ్చారు. స్వామి స్వామి పాహిమా త్రాహిమా, మీరు కోబ్బడికండి. ఏంటి లేదు, సముద్రం నుంచి దారి ఇవ్వాలంటే ఇది మీరు నియమము, నీటి నుంచి ఎవరు నడలేరు. కానీ ఒకటి ఏంటి, నల నీలకి వరం ఉన్నది, వాళ్ళు కొండని కూడా వేసేసిన నీటిలోని అది ములగదు. సో నల నీలతని నాథ నీల నల కపి దోభాయి లోరి కై ఋషి ఆశిష పాయి తీనకే పరసక్య గిరి భారే తరి రోహి జలది ప్రతాప తుమారే. నలనీలకి ఒక వరం ఉన్నది, ఋషులు ఇచ్చిన. వాళ్ళు ఎంత పెద్ద కొండని వేసినా కూడాను సముద్రంలోని అది ములగదు, అది తేలుతుంది. సో ఈ నలనీవులతో మీరు ఏంటి కట్టాలి? వారిధి అంటే బ్రిడ్జ్. ఏమంటారు దానికి?
సముద్రంలో రాయేసి సముద్రంని సేతు వేయగలరు అని చెప్పేసి ఇవ్వడంతో అప్పుడు ప్రారంభించారు సేతు. ఎక్కడికి వెళ్ళడానికి? లంకలో ఎవరు ఉన్నారు? ఇంకెవరున్నారు? సీతాదేవితో ఉన్నారు. తీసుకొస్తారు, సంహరిస్తారు. ఎవరెవరికి? మిక్షుంగాను, రావణాసుడికి, కుంభకర్ణునికి, మేఘనాథ్. ఈ ముగ్గురు మెయిన్ వాళ్ళు. ఇంకా అందరితో నిశాచరులు బోల్డ్ మంది ఉన్నారు. సో రావణాసుడు ఎవరి తలక ప్రతీకం? మోహం. విభీషణుడు అహంకారం. మరి మేఘనాథ్ కామం. మేఘనాథ్ కామానికి ప్రతీకం, రావణాసుడు మోహంతో ప్రతీకం, విభీషణుడు అహంకారంకు ప్రతీకం, కుంభకర్ణుడు అహంకారంకు ప్రతీకం. అహంకారాన్ని, కామాన్ని, క్రోధాన్ని సంహరించడానికి మన హృదయం నుంచి సేతు వేయాలి. ఇదే లంకాకాండ. లంకాకాండ తలొక సారాంశం ఇదే. లంకాకాండ్ అంతాను ఇదే ఉంటుంది. ఇక్కడ అయిపోయింది సుందరాకాండ్. లంకాకాండ ప్రారంభం ఏంటి? మనం ఎక్కడికి వెళ్ళాలి? మన హృదయం నుంచి కామాన్ని, అహంకారాన్ని, మోహాన్ని సంహరించడానికి వెళ్ళాలి. సీతాదేవిని పొందాలి, ఉద్ధరించాలి. సీతాదేవిని పొందాలి. రాముడు, సీత, భగవంతుడు మన భక్తుడు కలాలి. భక్తి కలాలంటే ఏంటి? అదే లంకాకాండ. మనం సేతు వేయాలి. ఎక్కడికి? లంకాకి. దేనికి? సంహరించడానికి. ఆ సేతు ఎలాగివ్వాలి? అదంతా లంకాకాండలో ఉన్నది. సో మనం రేపటి నుంచి లంకాకాండని మనం తెలుసుకొని, మనలో ఉన్న కామము, మనలో ఉన్న అహంకారాన్ని, మనలో ఉన్న మోహాన్ని సంహరించి శుద్ధమైన భక్తిదేవి సీతాదేవిని పొందాలి. అదే ముఖ్యమైన ఉద్దేశం లంకాకాండలో. సో ఎలాగా సేతు వేసారు? ఎవరెవరు సేతు వేసారు? ఈ సేతు వెళ్ళిన తోవలని ఏంటి అయ్యింది? అక్కడ వెళ్ళి రావణాసుడికి ఏ విధానంగానూ ఎదుర్కొన్నారు, మేఘనాథికి ఎలాగా ఎదుర్కొన్నారు, మరి అహంకారం ప్రతి ఇంకా కుంభకర్ణునికి ఎలాగా ఎదుర్కొన్నారు, వాళ్ళందరికీ ఎలాగ సంహరించారు, అవన్నీ చూసి తెలుసుకొని విని మనం కూడాను మన హృదయంలోని అహంకారాన్ని, కామాన్ని, మరి మోహాన్ని సంహరించుకోవచ్చు ఈ లంకాకాండలోని ఇది. సో ఎవరైతే సకల సుమంగళదాయక రఘునాయక గుణగాన సాదర సునహితే రహి భవ సింధు విన జల జానా రామ్ సియ రామ్ రామ సియ రామ్. సకల సుమంగళదాయక రఘునాయక గుణగానం. ఇది అతి అందమైన రఘునాయక తాలూకా ఈ సుందరాకాండ్ కథ ఎవరైతే విన్నారో వాళ్ళు ఏ ప్రకారంగా జలజాన అంటే ఏంటి? సముద్రాన్ని ఏ ప్రకారంగా పడవ లేకుండాను సముద్రం నుంచి వాళ్ళు దాటిపోతారు. పడవ అవసరంలే. ఒక నదినో, నూతినో, లేకపోతే ఒక చెరువునో దాటాలంటే కూడాను ఖచ్చితంగా పడవ కావాలి. కానీ సముద్రం దాటేస్తారు మీరు పడవ లేకుండాను. ఎప్పుడైతే రఘునాయక తాలూకా గుణగణాలు కథను ఎప్పుడైతే ఆశ్రయించారు, మరి అది సుందరాకాండ తాలూకా ఇది ఫలశ్రుతి. వాళ్ళు ఖచ్చితంగా ఈ సంసార సముద్రం, ఈ దుఃఖ సముద్రంలోని బయటికి ఈజీగానే వెళ్ళిపోగలరు ఏ పడవ లేకుండాను. ఎవరైతే రఘునాయక తాలూకా కథని ఆశ్రయం తీసుకున్నారో. సో ఇప్పటికీ ఇక్కడ కథ ఇక్కడ విరామం చేస్తున్నాం. ఈ ప్రకారంగాను సముద్రంని రేపటి నుంచి సేతుని నిర్మాణిస్తారు. అది ఎలాగా, ఎవరెవరు నిర్మాణిస్తుంటారు, ఎవరెవరు హెల్ప్ చేస్తారు అనేది మనం తెలుసుకొని లంకాకాండ్ని ప్రవేశిస్తాం. లంకాకాండ్, ఉత్తరాఖండ్. లంకాకాండ్ ఎక్కడి వరకు ఉంటుంది? రావణాసుడికి సంహరించి అక్కడి నుంచి అయోధ్యకి వెళ్తారు. అయోధ్యకి వెళ్ళరు. అయోధ్యకి వెళ్ళకముందే లంకాకాండ్ అయిపోతుంది. అయోధ్యకి వెళ్ళింది ఉత్తరాఖండ్. పట్టాభిషేకం అవన్నీ ఉత్తరాఖండ్లో ఉంటుంది. సో లంకాకాండ్ అంటే ఎక్కడి వరకు ఉంటుంది చూసారా? విమానంలో వెళ్ళిపోయినప్పుడు కేవట్ దగ్గర రెస్ట్ తీసుకుంటే కేవట్ దగ్గరికి వస్తారు. అక్కడితో లంకాకాండ్. సో అది ఎంతవరకు సేతులించి మళ్ళీ కేవట్ దగ్గరికి వెళ్ళడానికి లోని ఏవేవి ఘటనలు, ఏవేవి సంఘర్షణలు అన్నీ జరిగాయో
ఇవన్నీ లంకాకాండ్ చక్కగా అద్భుతంగాను మనం ఆస్వాదిద్దాం. లంకాకాండ్ ప్రతినిత్యం సాయంత్రం ఆపోతే పొద్దున్న 9:30 10 గంటలకి మనం రేపు ఏకాదశి. సో మనం లంకాకాండ్ని ప్రారంభిద్దాం. రేపు లంకాకాండ్ ఎలాగ ప్రారంభించి ఎలాగ మనం దానికి ముగించాలి. ముగించడం అంటే మనలోని కామాన్ని, అహంకారాన్ని, మోహాన్ని సంహరించుకోవాలి. సో రామాయణం ఎవరైతే ప్రతినిత్యం వింటారో తెలుసుకుంటారో, మనం ఒకసారి వింటే అయిపోదు. ఒకసారి ఇది నిత్య నూతనంగానే ఉంటుంది. ప్రతిరోజు ఒక కొత్త వస్తువు తెలుసుకుంటాం, కొత్తదనం అనిపిస్తుంటుంది జీవితంలోని. భగవంతుని కథ విన్నప్పుడు భగవంతుడు ఎప్పుడు ఎవరికి ఏ విధానంగానే అర్థం చేయిస్తారో అది తెలియదు. సో అందుకే మనం నిరంతరంగా కథ విని, అందరికీ తెలుసు రామాయణం తెలియకుండా ఏమీ లేదు, కానీ మనం చర్చించే వినే అవకాశం భగవంతుడు మనకి ఇచ్చారు కాబట్టి మనం ఆస్వాదిద్దాం ఈ లంకాకాండ్ని. రేపటి నుంచి మరి సుందరాకాండ్కి గుడ్ బై చేసి 2 minutes కీర్తన చేద్దాం. లంకాకాండ్లోని ఏదైనా చెప్పడంలోని వినడంలోని మనం ఏమైనా అపరాధం చేసామంటే హరినామంలోని అంతా నష్టమైపోతుంది. సో 2 minutes కీర్తన చేద్దాం. కీర్తన చేసేసి ఈరోజు సుందరాకాండ్ని సమాప్తి. హరి